నీకు విషయం తెలుసా? సూర్యుడు రాగానే తెల్లారిపోయింది. అవునా? మా రూమ్కి ఇంకా రాలేదు. చెప్పు. అంతలా ముద్దు పెట్టకే, బొగ్గలు తడిచిపోతున్నాయి. ఫోన్ వాటర్ ప్రూఫ్ కాబట్టి సరిపోయింది, లేకపోతేనా? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం మోహిత్. వాట్ థింగ్స్ ఎట్ వాట్ టైం హ్యాపెన్, దట్ థింగ్స్ ఎట్ దట్ టైం హ్యాపెన్. అన్నా ఏంట్రా? నువ్వు అట్లా టవల్ కట్టుకొని నా ముఖం మీదకి వెళ్తే దాటినావు. ఇది నీకు కరెక్టేనా అన్న? సారీ రా, పడుకున్నావు అనుకున్నానులే. కరెక్ట్ అప్పుడే కళ్ళు తెరిచిన అన్న. నువ్వేంట్రా ఎర్లీగా రెడీ అయ్యో? కాలేజ్ టైం అవుతుంది కదరా, వెళ్ళాలి. నువ్వెప్పుడు ఎంత సిన్సియర్ అయ్యో? నన్ను సిన్సియర్ అంటున్నావు, అక్కడ సిన్సియర్గా అమ్మతో రాత్రి నుంచి ఫోన్లో మాట్లాడుతున్నాడు, చూసుకోమల్లా. చెప్పు. రేయ్, ఎంతసేపు ఫోన్ చప్పరెత్తావరా? మీ చెల్లి పడుకోనివ్వట్లేదు బావా. ఎవడెక్కరా చెల్లి? ఇంకోసారి దాని చెల్లి అన్నావంటే గల్లీ గల్లీలో ఉరికించి కొడతాను. ఎవరు పక్కన? మీ అన్నయ్యలే. ఎవడ్రా అన్నయ్య? ఎవడ్రా అన్నయ్య? ఎవడ్రా? అయిపోయారా నా చేతిలో? అయిపోయారా? ఇక్కడ జరుగుతుంటే కళ్ళు తెలేసావేంట్రా? ఏమో అన్న, నాకేం కనబడతలేదు, అంతా మసక వారిపోయింది. ఏడొకడు. రే, ఓ 10 నిమిషాలు ఆగు, నేను కూడా చెప్తాను కాలేజ్కి. లేదురా, క్లాస్ టైం అవుతుంది, వెళ్తున్నా, బాయ్. ఈడేంట్రా క్లాస్ మిస్ అయిపోతాను కొత్తగా మాట్లాడుతున్నాడు? ఒరే మోహిత్, ఈడేడి వెళ్ళిపోయాడా? ఏమో అన్న, నాకేం కనబడతలేదు. నువ్వు ఒకడవే, అందరూ దొంగనాడేసలే. సర్లే, ఆ వాచ్మెన్ గడికి హీటర్ అని చెప్పమని చెప్పు. నిన్న చెప్పిన అన్న, ఎండి చేపలు ఎక్కున్నావు, నీకు వేడి నీళ్ళు ఎందుకు అన్నాడు. నా పేరు చెప్పు. నీ పేరు కూడా చెప్పినన్న, గేటు గట్టేసి మరీ కొట్టిండు. మన ఇన్ఫ్లుయెన్స్ అలాంటిది. సర్లే, ఆ వాడిని గడికి ఈరోజు తప్పలేమని చెప్పు. ఏత్తడంటావా అన్న? మొన్ననే మా బాబాయిని బాయ్ బాయ్ అని తిట్టినావు, అప్పటి నుంచి నీ మీద కోపంగా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు నా కోసం గుండెల్లో గుడికెట్టరని అనుకోలేదు. మీరు నన్ను చూసినప్పుడు మీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలిగిందని మన స్టూడెంట్స్ చెప్పారు. మీరు నన్ను ఇంత ఉక్కిరి బిక్కిరిగా లవ్ చేశారని తెలిసాక నేను కూడా మిమ్మల్ని లవ్ చేద్దాను ఫిక్స్ అయిపోయాను. పొద్దున్నే ప్రశాంతంగా కాలేజీ వస్తే వార్నింగ్ ఇస్తారేంటండి? సార్, మిమ్మల్ని చూడగానే నా గుండెలు గంటలు మ్రోగాయి. అవి కాలేజీ బెల్స్, అట్లా అంత సీరియస్గా తీసుకోకండి. నా కోసం మీరు గుండెల్లో గుడి కట్టారు. గుడేం కర్మ, పెద్ద వెంచర్ వేసి పార్కు, జిమ్, స్విమ్మింగ్ పూల్ కూడా కట్టేద్దాం. స్విమ్మింగ్ పూలా? నాతో జలక్రీడలు ఆడదామనా? చిలిపి ద్రొంగ. నాకంత క్రీడా స్ఫూర్తి లేదు. పగడాల పవిత్ర రెండు పీతోనే స్టార్ట్ అవుతాయి. అంటే మనం త్వరలో సార్, ఆ ఎంఈసిఎస్ వాళ్ళని క్లాస్కి రమ్మని చెప్పు. కమాండ్ క్లాస్. సార్, వాళ్ళకి వీళ్ళకి పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది సార్, అవసరమా? నాకు అవసరం, రమ్మని చెప్పు. తప్పుకోరా, మీరే పక్క నుంచి వెళ్ళొచ్చు కదా సార్. ఎదురుగా ఉన్నవి తప్ప కిందనున్నవి పక్కనున్నవి చూడలేకపోతున్నాను రా. మరి వచ్చేసుకున్నప్పుడు ఏం చేస్తారండి? ఎదవ డౌట్లు అడిగా ఉంటే డిస్మిస్ చేసి పారేస్తా. అప్పుడు మీ టేబుల్ మీరే తుడుచుకోవాలి. వాళ్ళు కావాలనే టార్గెట్ చేసిన మెడ విరిచేశారా. కుక్కను కొట్టాలంటే ఓ స్కెచ్ చేయాలండి సార్. ఏదో పొరపాటున అమ్మాయి చేతుల నుంచి బ్యాట్ జారిపోయింది, ఆ దేవుడి దేవలు మీకు తేలింది. మరొక్కసారి క్రికెట్ ఆడతానంటే అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. సరిపోయింది. ఇంగ్లీష్ ఈజ్ ద కామన్ లాంగ్వేజ్, అందరికీ అర్థమయ్యే భాష. శ్వేత, ఈరోజు కాలేజ్కి వచ్చే ముందు ఏం చేసావో ఇంగ్లీష్లో చెప్పు. ఓకే మేడం. ఐ వేకప్ ఎర్లీ మార్నింగ్, ఐ బ్రష్, ఐ ఫ్రెష్ అప్, ఆఫ్టర్ ఐ కాల్ రవి అండ్ సే, అరే నువ్వు కాలేజ్కి వెళ్ళినప్పుడు నన్ను కూడా పిక్ చేసుకో. దెన్ హీ సెడ్ ఆధార్ కార్డ్ చూపించి బస్సులో వెళ్ళిపో. నీ గురించేరా? భయం వేస్తుందిరా. కేమ్ టు కాలేజ్ ఇన్ బస్. నీ గురించి అంతా చెప్పిందిరా. కార్తీక్, ఏమన్నా అర్థమైందేరా? ఈడొకడు హక్కునా మటాట. హక్కున మరాఠా కోడ్ యాక్సెప్టెడ్. మ్యామ్, చాలా క్లియర్గా అర్థమైంది. ఏమర్థమైంది? దీనికి ఇంగ్లీష్ రాదని. అది తెలుసు. శ్వేత ఏం చెప్పింది? తెలియదు మ్యామ్. రవి, నా మీద లేని పని చెప్పింది మేడం, అవే మీరు నమ్మకండి. మదన్, నాకు సరిగ్గా వినిపించలేదు మేడం. అందరూ శుద్ధపూసలే అనమాట. స్టెల్లా మ్యామ్, ఇది నా పీరియడ్. ఓకే. స్టెల్లా మ్యామ్, నా కోసం ప్రేమగా ఏమైనా చెప్పొచ్చు కదా? చికెన్ తింటారా? అయితే ఆర్డర్ పెట్టుకోండి. నవ్వకండి, ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇవాళ ఎంఈసిఎస్ వాళ్ళకి మీకు కంబైన్ క్లాస్ రా. వాళ్ళు వస్తే మేము ఉన్నాం సార్. వెళ్ళిపోండి, వాళ్ళకే చెప్తాను. ఎవడి క్లాసు ఎవడొస్తాడు సార్? ఏంట్రా అరుస్తున్నావు? ఈ బుద్ధి షర్టు దెబ్బకు ముందు ఉండాలి. అయితే మళ్ళీ క్రికెట్ ఆడదాం సార్. ఈసారి ఆవిడ పాల్గొట్టేద్దామని. ఆయన కొన్ని రోజుల్లో కాలేజ్ అయిపోద్ది, ఈ మాత్రం దానికి గొడవలు ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఆల్రెడీ వచ్చావు కదా, వెళ్ళి కూర్చో.
అరే మోహిత్, ఆ బుక్ నేనైతే ఎంత బాగుండేదిరా. ఆశకి హద్దు ఉండాలి. ఆ, తెలుసు. అయ్యి బాబోయ్, ఇంకొకసారి. ఓ ఓ ఓ ఓ ఒరే మోహిత్, మ్మ్. కౌముది ఏంటంటే నన్నే చూసేస్తుంది. మెల్లగొన్నేమో. కుళ్ళరా నీకు, ఏంటి తెగ చూసేస్తుంది. ఇప్పుడు కాదు, తర్వాత. సిగ్గేస్తుంది. రే, మీరు నన్ను కామెంట్ చేస్తున్నందుకు నేనేం ఫీల్ అవ్వట్లేదురా, కానీ మీరు రీలే మార్చేస్తున్నారు. స్టెల్లా మేడం వచ్చినప్పుడు ప్రేమించుకుందాం రా, పవిత్ర మేడం వచ్చినప్పుడు పుట్టింటికి రా చెల్లి. ఏమో సార్, స్టెల్లా మేడం మీకు సిస్టర్ గానే కనెక్ట్ అయ్యాం. మీ ఇష్టం వచ్చినట్టు కంటే పవిత్రంగా నాకు లింక్ పెట్టిన జీవితాన్ని నాశనం చేయకండి. నాలుగు మీద మచ్చలు చెప్పించాలంటే జరిగిపోద్ది. రే ఊరుకుందాం రా. ఓకే. రే, రేపు మీరు కాలేజీ నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక హీరో అవుతావు. ఆఫ్ కోర్స్. నువ్వు పైలట్ అవుతావు. నేను కిరాణా షాప్ పెట్టుకుంటాను సార్. నువ్వు మినిస్టర్ అవ్వచ్చు, నువ్వు కలెక్టర్ అవ్వచ్చు. ఒక కలెక్టర్ కోసం మీరు చేసి మాట్లాడటానికి ఎంత ధైర్యం సార్ మీకు? ట్రాన్స్ఫర్ చేయించేద్దాం మామ. చిన్న చిన్న వాటికి ఎందుకులే మావా. ఫు, మీ బతుకులు చాడా. జీవితంలో బాగుపడరా, మీరు నాశనం అయిపోతారు చెప్తున్నాను. శ్వేత, ప్రజ్ఞ నీకేమైనా కాల్ చేసిందా? లేదురా. సరే. వీడేంట్రా ప్రజ్ఞ రాకపోతే అంత ఫీల్ అయిపోతున్నాడు? ప్రజలు పిలుస్తున్నారు. వీడికేమైందిరా? వాడు కలెక్టర్ అయిపోయాడు. తలకు దెబ్బ తగిలినప్పుడు 2 రోజులు లీవ్ తీసుకోవచ్చు కదా సార్. ఇంట్లో పిల్లలతో తిట్లు తినే కన్నా స్టూడెంట్స్తో తన్నులు తినడం బెటర్ అండి. అన్ఎక్స్పెక్టెడ్గా నా తలకు తగిలింది. దీనికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఎన్నో ఆశలు పెట్టుకున్నాను సార్, కానీ మీకు ఏం కాలేదు. ఈసారి వాళ్ళు క్రికెట్ ఆడేటప్పుడు మనం హెల్మెట్ పెట్టుకోవడం బెటర్ సార్. ఆల్రెడీ బైక్ పార్క్ చేసినప్పుడు దాని మీద హెల్మెట్ పెట్టా, ఎవరో కొట్టేశారు, సీట్ సింపేశారు, టైర్ పంక్చర్ చేసేశారు. రోజు బైక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తాను, ఇంటికి వెళ్ళేటప్పుడు నడిపించుకుంటూ వెళ్తున్నాను. చూసారా, స్టూడెంట్స్కి కూడా మీరంటే ఇష్టం లేదు. అన్నా అన్నా, అగో మళ్ళీ ఏదోని అయిపోయినా. అన్నా, మోసం చేసినావు కదే. అన్నా అన్నా అన్నా. ఇంకా ఎన్ని రోజులు ఇలా హైడ్ అండ్ సీక్ ఆడతాం? ఎవరికి తెలియకపోతేనే బెటరే. అసలుకే కాలేజీలో ఉన్న వాళ్ళందరికీ నా మీద అనుమానం ఎక్కువ. ఎందుకు మీ ఫ్రెండ్స్కి తెలిస్తే ఏమవుతుంది? ఆ బ్రాంచ్ అమ్మాయితో ఎందుకురా అని ఫీల్ అవుతారు. అదే రవిగడికి తెలిస్తే కుళ్ళుకొని వస్తాడు. కావాలా వద్దా? రే, నన్నే మోసం చేసావా? కౌముది నాదని తెలుసు కదరా. మేము ఆల్రెడీ లవ్లో ఉన్నాంరా. అందుకనంటే కౌముది సిన్సియర్ సపోర్ట్ చేసావు. కౌముది నీ వెనకాల కుక్కలా తిరిగాను కదా కౌముది. నువ్వు కుక్కవనే పట్టించుకోలేదు రవి. అయ్యో, అయినా ఈ అమ్మాయి కాకపోతే బోల్డ్ మంది అమ్మాయిలు ఉన్నారు కదరా కాలేజ్లోనా. అవును బ్రో. నువ్వు బ్రో అనక. రోజు నువ్వు కల్లోకి వస్తున్నావని పడుకునే ముందు కూడా బ్రష్ చేసుకునేవాడిని. వేస్ట్ అయిపోయింది. కొత్త పేస్ట్ కొనిసిస్తారా? ఏంట్రా కొనుక్కునేది? మీ సంగతి ఇప్పుడే చెప్తాను. అయిపోయారా? ప్రిన్సిపల్కి చెప్పేస్తాడేమో. చెప్పేస్తాడంటావా? హా. రే రవి, నిజంగానే అయిపోయారా? చిన్నపిల్లలు నేర్పించారు. అది కాదు, నేను చెప్పేది వినరా. చూడ్డానికి ఇలా అంకుల్లా కాకుండా స్టూడెంట్లా రెడీ అవ్వచ్చు కదా. ట్రై చేస్తున్నాను రా, పొట్టడ్డు వస్తుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్సే, పొట్ట తగ్గి ఫిట్ అవుతావు. చేసా, గ్యాస్ట్రిక్ వచ్చింది. పసిగొడ్డుని మోసం చేస్తారా? అయిపోయారా? సడన్ గా నీ బాడీలో నేను రోగం టక్కన ఒకటి చెప్పు. అందుకే రా నేను వాళ్ళు తన్నారు, తప్పే లేదు అసలు. రే రే రే, ఎక్కడికి రా స్పీడ్కి వెళ్తున్నావు? బిల్డింగ్ మీద నుంచి దూకడానికి. రే, నన్ను ఆపడానికి వచ్చావంటే నువ్వు ఇక్కడికి వచ్చిన పని జరగదు. నీ మీద ఒట్టు. రవి రవి, నీ చెప్పేది విను. రే 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 రే, మీరు ఎక్కడికి రా?
మా ఇద్దరిని వాడు చూస్తాడు ప్రిన్సిపల్కి చెప్పేస్తాడేమో అని. అరే ఆడు బిల్డింగ్ మీద దూకేయడానికి వెళ్ళాడరా. దూకేయడానికా? అరే ఏంట్రా వాడు దూకేస్తానంటే సీరియస్ గా తీసుకోవట్లేదు. 3వ ఫ్లోర్ నుంచి దూకితే ఏం కాదులే, మహా అయితే కాలేజ్ చేతి తిరిగితే అంతే కదా. అమ్మా ఇడి పిచ్చ. ఏంట్రా నవ్వుతున్నావు? ఏం లేదు సార్, ఆ రవిగడ్ బిల్డింగ్ మీద నుంచి దూకేయడానికి వెళ్ళాడు. ఊరు దరిద్రుడా, చావు కబురు చల్లగా చెప్తావేట్రా? వీళ్ళేంటి ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు? భాయ్యో और मेरे प्यारे लड़की ఏ దూకేస్తున్నాడు. रवि I am going to die. నా కోసం ఎవరు ఏడవద్దు. సరే దూకేరా. రే రవి అప్పుడే దూక తాగు. హాయ్ ఫ్రెండ్స్, మీ సడన్ స్టార్ మోహిత్ లోకల్ పిల్లాడు. ఇప్పుడు రవి బిల్డింగ్ మీద నుంచి దూకుతున్నాడు, చూడండి. రవి వెయిటింగ్. ఒరే రవి, నువ్వు దూకేయడానికి మన కాలేజే దొరికిందా? సార్ నేను సిన్సియర్ కౌముదిని లవ్ చేశాను సార్. నన్ను చీట్ చేసింది మీరే మమ్మల్ని కలపాలి. ఏంటి లవ్ పిల్ల స్టెల్లా నిన్ను పెళ్లి చేసుకోవాలా? ఎందుకురా నేనంటే అంత పిచ్చి నీకు? స్టెల్లా, ఆడి కోరిక ప్రకారం ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నీ గుండె గుడిలో ఉండేది నేనే కదా. నేను మాట్లాడుతుంది గుళ్ళ దేవత గురించి, గుడిబెట్ట ముష్టోళ్ళ గురించి కాదు. అయ్యో, మధ్యలో ప్రిన్సిపల్ గారు ఏం చేశారు? ఆ? సార్ మీరే కౌముది నాకు సెట్ చేయాలి సార్. నేను నీకు ఎలా కనబడుతున్నాను రా? చిన్నగా సార్ పోలీసులకు ఫోన్ చేద్దాం సార్. వద్దు సార్, కాలేజ్ పరుగు పోతుంది. హలో లాయర్ గారు, మా స్టూడెంట్ ఒకడు బిల్డింగ్ మీద నుంచి దూకేద్దాం అనుకుంటున్నాడు, ఏం చేయమంటారు? అలా అంటారా? సరే అయితే సార్, ఇప్పుడే మా లాయర్తో మాట్లాడాను. రవి దూకి చచ్చిపోయాక మిమ్మల్ని వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోమన్నారు. మధ్యలో నాకంటే మా సంబంధం. అయితే రిజైన్ చేసేయండి. ఓ పైలట్ దూకే 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 మీ దుంపలు దాకా మీరేంట్రా ఎలా ఉన్నారు? నీ కొత్త వాడు నెలకు 4 సార్లు పైకి దూకుతా అంటాడు. రే రవి దూకేరా, సెలవు వస్తుంది, ఇంటికి వెళ్దాం. అవును దూకే. కౌముది ఐ లవ్ యూ. సారీ అన్నయ్య. నువ్వు ఉండవమ్మా, ఊరికే రెచ్చగొడతావు. సార్ ఎంతసేపు వెయిట్ చేయాలి సార్? నేను టాన్ అయిపోతున్నాను. సార్ దూకేస్తున్నాను సార్. కౌముది ఫర్ యూ. వద్దు రవి వద్దు. అయితే నా డిమాండ్స్ తీర్చండి సార్. మా పెళ్ళేగా చేసుకుంటాంలే. రవి, పనిలో పని సాలరీస్ కూడా పెంచమని చెప్పి పొట్టోడికి. సార్ చూసారా సార్, నేను ఇక్కడ దూకేస్తానని చెప్తుంటే పూజ మేడం ఫోన్ లో మాట్లాడుతున్నారు సార్. రేయ్, వీడు ఇన్స్టాగ్రామ్ లైవ్ పెడితే మీ నాన్న అది చూసి నాకు కాల్ చేశాడు. తనతోనే మాట్లాడుతున్నా. హా సార్, దూకేస్తున్నాడు సార్ కాసేపట్లో. నాన్న అవే పట్టించుకోవద్దు, ఆడి పెద్ద చీపెలు అనవసరంగా ఫాలో అవుతారు. నేను వస్తున్నా. నాకు పెచ్చ నా కొడక. అమ్మయ్యా, బతికించారు. థ్యాంక్ యూ మేడం. హా, ఇట్స్ ఓకే. రేయ్, మీ ఇద్దరు నా క్యాబిన్కి రండి. మేడం షుగరా, ఇప్పుడే కదా క్లాస్ స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఏం చేయాలి? పవిత్ర టీచర్ పొగడతలకు అస్సలు పడదు. ఆ? మేడం మీరు చీరలో కత్తిలా ఉన్నారండి. తెలుసు. ఆ, మీ ఫేస్ కూడా కొరియన్ స్కిన్ టెక్స్చర్ లాగా భలే ఉంటుందండి. రైస్ వాటర్ తో రోజు ఫేషియల్ చేసుకుంటాను, అండ్ టమోటో గుజ్జు రాసుకుంటే ట్యాన్ పోతుంది. మీరు కర్రీ పాయింట్ పెట్టుకుంటే వాటికి ఎప్పుడే ఫేమస్ అయిపోయారు. మీ హెయిర్ కూడా సముద్రం కెరటాల్లో ఉంటాయి మేడం. ఉసిరిపొడి అండ్ కుంకుడికాయ రాస్తాను. నిజం అనుకుంటున్నారా? నవ్వే ఇప్పుడు నేను వెళ్ళొచ్చా మేడం? కానీ తొందరగా వచ్చేయాలి. ఓకే థ్యాంక్ యూ మేడం. నేను వాష్రూమ్కి వెళ్ళాలి. నో. నేను ప్రెషర్ లాగా నా అబద్ధాలు చెప్పలేను మేడం. అర్జెంట్గా వెళ్ళాలి ప్లీజ్. నో. థ్యాంక్ యూ మేడం. అరే నేను నో అనే కదా చెప్పాను, వాడేంటి అలా వెళ్ళిపోతున్నాడు? వాడికి అన్ని రివర్స్ లోనే అర్థమవుతాయి మేడం. మేడం, మోహిత్, రవి, ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, రండి. ఇంకెందుకు లేటు, వెళ్ళండి. మాకు ఇంట్రెస్ట్ లేదు మేడం. క్రింజ్ జోక్, వెళ్ళండి. పదరా. నువ్వెందుకు లేచావు? మ్యామ్, ఇందాక స్కూటీ లాకేసి కీ అక్కడే మర్చిపోయాను. ఏంట్రా, నా క్లాస్ అంటేనే అందరూ వెళ్ళిపోతారు. మేడం నేను వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. ఓకే, అర్థమైంది, నేనే వెళ్తా. థ్యాంక్ యూ మేడం. అండ్ ఇది మన షాపే, ఏమైనా కావాల్సి ఉంటే ఇక్కడే తీసుకోండి, ఓకేనా? ప్రేమించుకోవడానికి బిల్డింగ్ల మీద దూకేయడానికి ఇది ప్లే గ్రౌండ్ అనుకున్నారా? కౌముది, మీ నాన్నగారికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఆయన ఫోన్ పెద్దగా వాడరు సార్. ఓ, పర్యావరణం మీద గౌరవం అన్నమాట. అప్పుల వాళ్ళు ఫోన్ చేస్తారని భయం. మోహిత్, మీ నాన్న ఫోన్ చేస్తుంటే ఆడు నా కొడుకే కాదు, ఈ సంవత్సరం ఫీజు కట్టినా నన్ను బెదిరిస్తున్నాడేంటి? ఆయన అంతే సార్, కొంచెం కోపం ఎక్కువ. రే, మీ నాన్న ఫోన్ నెంబర్ చెప్పు. 945464. హలో. హలో, నేను మీ అబ్బాయి చదివే కాలేజీకి ప్రిన్సిపల్ని. చందా కావాలా? చందా ఏంటండి మీ బొంద? రవి బిల్డింగ్ మీద దూకేపోయాడు.
అవును నేను కూడా చూసా. దీనికి మీ సమాధానం ఏంటి? అప్పుడు నేను కూడా మా ఆవిడ తిట్టిందని వేరే బిల్డింగ్ ఎక్కా. హ? మీ నాన్న నువ్వు తోడుదొంగలా? నాది మా నాన్న పోలికే సార్. ఎలా రేయ్, మరొక్కసారి ఇది రిపీట్ కాకూడదు. ఇంకోసారి దొరకకుండా చూసుకుంటాం సార్. మా డాడీకి తెలిసిపోతుందని చాలా భయపడ్డాను తెలుసా. అది కాదు, మీ నాన్నకి నిజంగానే అప్పులు ఉన్నాయా? ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారు కాల్ చేస్తారని అర్థమైంది. అందుకే డాడీ మొబైల్ వాటర్లో పడేసా. నువ్వు జస్ట్ ఎదవిరా, ఇది ముదురు టెంక. పోరా మోహిత్, సినిమాకి వెళ్దామా? ముందు క్లాస్కి వెళ్దాం. చదువుకున్న ప్రేమ ఎక్కువైపోయింది దీనికి. ఎవరో నాకు ఇప్పుడే తెలియాలి. ప్రిన్సిపల్ అయినా గౌరవ మర్యాదలు లేవా? ప్రిన్సిపల్ రూమ్ కి స్టాఫ్ తప్ప స్టూడెంట్స్ ఎందుకు వస్తారు సార్? మనకంట క్లీన్ చేసేటప్పుడు చూసుకోవాలి కదా. నేను సార్తోనే వచ్చాను మేడం. అసలు ఆ కుర్చీ విలువ తెలుసా మీకు? రోజు రోజుకి మీ అల్లరి మితిమీరిపోతుంది. ఇలా అయితే అందరినీ డిస్మిస్ చేసి పారేస్తాను. ఏమైంది స్టెల్లా? ఎవడో సీట్ కింద మేకు పెట్టాడు సార్. పవిత్ర టీచర్, దీని గురించి మీకేం తెలీదా? మేకులు పెట్టుకొని నేను ఎందుకు తిరుగుతాను? అవసరమైతే బాంబు లగాదేంగే. మీరు చాలా వైలెంట్ గా ఉన్నారు. మీ గుండె గుడిలో నుంచి గింటేశారు కదా, అప్పటి నుంచి రాతి మనిషిలా తయారయ్యాను. పోన్లండి, ఇప్పటికైనా మనిషి అయ్యారు. పగడాలా సార్? ఈ మేకు ఫోరెన్సిక్ ఇచ్చి ఎవరు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో తెలుసుకుంటాను. మీవే ఉంటాయి సార్. అయినా ₹10 మేక్ అంత గొడవ చేస్తారేంటండి? సెప్టిక్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు సార్. అప్పుడు మెడ విరగొట్టారు, ఇప్పుడు సీట్ కింద మేక్ పెట్టారు. రే, నా గ్రీన్ కలర్ అండర్వేర్ చూసావా నువ్వు? దాని మీద పిల్లి బొమ్మ ఉంటుంది. ఏది నీది ఏది నాది అంతా మట్టి. రే మట్టి నా కొడుకు, డ్రాయర్ నాదిరా. పుట్టేటప్పుడు అండర్వేర్తో పుట్టావా, పోయేటప్పుడు సూట్ వేసుకుని పోతావా? అంతా అస్సాం. అన్నా, కార్తీక్ అన్న మందు పంపించిండు. పాడు దేహం, తాగి పాడైపోతాం. రే ఎవరా? రే ఎవరా? చెప్పరా. మావా, మందు ఫ్రిడ్జ్లో పెట్టు, నేను మంచిగా తీసుకోవడానికి వచ్చాను. రే ఓడి చెప్పి బ్యాగ్ తీసుకో. నీ అబ్బా, నీ మగసిరికే వేస్తా నా ఓటు. ఆ సొగసిరికే వేస్తా ఆ ఓటు. కోడ్ యాక్సెప్టెడ్. ఇగో అన్న. థ్యాంక్స్ రా. నీ అబ్బా సచ్చావురా నా చేతిలో నీ రోజు. అన్నా. అంతా అస్సాం. పగడాలా? సారీ పగడాలా రమాకాంత్ సార్. స్టెల్లా మేడంకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని తెలిసినా కూడా ఎందుకు వెంట పడుతున్నారు? ₹1,00,00,000 కోసం. విడాకులు తీసుకుని భరణం కింద ₹1,00,00,000 కొట్టేసింది. మనకన్నా ₹1,00,00,000 మీద పడింది. తప్పు కదా? అవునందుకే ఈ పార్టీ దేనికోసం? మన కార్తీక్ ప్రజ్ఞ లవ్వు. అన్నా థ్యాంక్స్ అన్నా. నువ్వు కానీ ధైర్యం ఇవ్వకపోతే నేను ఇప్పటికి చెప్పేవాడిని కాదు. కోళ్ళు అన్నా నువ్వు, నిన్ను పట్టించుకోమంటే తిరుగుతుందా? నేను ఒప్పుకోను. మై డియర్ నాటుగుంటల కమిటీ, మన ఫండమెంటల్ మేడం ప్రసాదంలోకి హెల్ప్ చేస్తున్నాం. ఈ పోరాటంలో రవి కాలు విరిగిపోయినా తల పగిలిపోయినా మాకు సంబంధం లేదు. నువ్వు రానా? ఎక్కడికి రా? నువ్వు రానా చెప్తా. రే రే, ఎక్కడికైనా తీసుకెళ్తున్నావు? ఏంట్రా అర్ధరాత్రి మీ గోల? పడా పగడాలా సార్, పగడాలా సార్. ఆయన ఏంటి అలా వెళ్ళిపోతున్నాడు? సార్ యోగ నిద్రలో ఉన్నారు. అరే ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? ఉష్యో, నీకేం తెలీదు, నువ్వు అమాయకుడివి, కాముగా ఉండు. ఏం చేద్దాం అనుకుంటున్నారా నా జీవితాన్ని? మేడం ఫండమెంటల్ బయటికి రా. అలా అరవకరా, పరుగు పోద్ది. ఎవరికి భయపడాలి, దేనికి భయపడాలి? ఏ ఫండమెంటల్. రే అరే ఈ మెంటలోడు ఎందుకు తీసుకొచ్చాడ్రా? యవ్వనంలో ప్రేమ కావాలి, వృద్ధాప్యంలో బాంబు కావాలి. అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావురా? పెళ్లి కాకుండా ఏజ్ బార్ అయితే రోజు బార్కెళ్ళాలి. మీ దుంపలు తెగ సంబంధం లేకుండా మాట్లాడతారేంట్రా? ఫండమెంటల్ మేడం. అరే రవి, అలా పదాలు విడదీయకరాదని కోపం వస్తుంది. రాణి, ఏ బయటికి రా. ఎవర్రా ఇంటి మీద రాయేసింది? ఏంట్రా అరుస్తున్నారు? తాగేసి రౌడీజం చేయడానికి వచ్చావా? అన్న తప్పు లేదు, నేనే తీసుకొచ్చాను. బంగారు లాంటి మా అన్నకు నో చెప్తావా? నల్లగా ఉంటే ప్రేమించకూడదా? కూడదా? పొట్టుంటే ప్రేమ పుట్టకూడదా? కూడదా? డబ్బు లేదని వదిలేస్తావా? తప్పు కాదా? అసలు ఏం తెలుసు ఇతని గురించి మీకు? గోల్డ్
నికాసైన బంగారం. ఈ బంగారమే తన పార్ట్నర్ రమ్యతో కలిసి హోటల్లో దొరికాడు. ఈ బంగారానికి డబ్బుంటే చాలు, అమ్మాయి ఎలాంటిదైనా ఎలా ఉన్నా పర్లేదు, హోటల్కి వెళ్ళి మరి ప్రపోజ్ చేస్తాడు. అంటే అది ఇందాక నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు ఈ డీటెయిలింగ్ లేదండి బంగారం. నేనెక్కడ చెప్పాను రా, సగం నువ్వే ఊహించుకున్నావు. తాగేసి ఇంటి మీద గొడవకు రావడమే కాకుండా బూతులు మాట్లాడారని కంప్లైంట్ ఇస్తా. సారీ మేడం, ఈ పాపాత్ముల మాటల్లో మేము మోసపోయాం. ఇవన్నీ మనసులో పెట్టుకుని రేపు కాలేజీకి రావడం మానేకండి మేడం. పోన్రా. దండరండి. శ్వేత, ఆ వాచ్మ్యాన్ కూడా మా ఇంటికి నన్ను రానివ్వట్లేదు. అది మీ ఇల్లు కాదు సార్, ఏటీఎం. అనవసరంగా మా ఆవిడని నేను అనుమానించానా? మీకు ఇంకా పెళ్లి కాలేదు సార్. ఆ మాటగొత్త మా ఇంటికి వాచ్మ్యాన్ లేడు, ఎంతసేపు వచ్చింది. రేపు ప్రిన్సిపల్ పిలిచి కన్ఫర్మ్ గా పంచాయతీ పెడతాడు. అరే సారీ రా, అసలు ఇలా జరుగుతుందని. నీకు మాకు ఇంకా సంబంధం లేదు, పోరా. పోరా పోరా.